హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సెకండ్ లెసన్ స్టాటిస్టిక్స్లో ప్రాబ్లమ్స్ అమ్మా. ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనకి ఎర్రర్స్ మీద ఫార్ములాస్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి మనకి. ఈ ఎర్రర్స్ 3 ఫార్ములాస్ నేర్చుకోవాలంటే ముందు 2 వాల్యూస్ తెలియాలి. యాక్చువల్ వాల్యూని ఎక్స్ అని, మెజర్డ్ వాల్యూ అంటే మనం కొలిస్తే వచ్చిన వాల్యూని x0 అని చెప్పి తీసుకుంటాం. ఫస్ట్ ఎర్రర్ అబ్సల్యూట్ ఎర్రర్. మెజర్డ్ వాల్యూలోంచి యాక్చువల్ వాల్యూ తీసేస్తే వస్తుంది అబ్సల్యూట్ ఎర్రర్. వచ్చిన అబ్సల్యూట్ ఎర్రర్ని యాక్చువల్ వాల్యూతో డివైడ్ చేస్తే మనకు వచ్చేది రిలేటివ్ ఎర్రర్ అనమాట. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ని 100తో మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అ పర్సన్ మెజర్ ద లెంత్ ఆఫ్ ద టేబుల్ 90.4 సెంటీమీటర్స్. ఇక్కడ యాక్చువల్ వాల్యూ 90 సెంటీమీటర్స్ ఇచ్చారు. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ. 90 టేబుల్ యొక్క అసలు వాల్యూ 90 సెంటీమీటర్స్ ఇచ్చారు. కొలిస్తే వచ్చిన వాల్యూ 90.4 ఇచ్చారు. 90.4లోంచి 90ని సబ్ట్రాక్ట్ చేస్తే 0.4 సెంటీమీటర్స్. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఎర్రర్ ఇచ్చాడు 0.2 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ద వైర్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనల్ని రిలేటివ్ ఎర్రర్ కనుక్కోమన్నారు. అబ్సల్యూట్ ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ. అబ్సల్యూట్ ఎర్రర్ వాల్యూ 0.2 బై 5 చేస్తే 0.04 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ సమ్ చూడమ్మా. పర్సంటేజ్ ఎర్రర్ ఒక లెంత్ని మెజర్ చేస్తుంటే పర్సంటేజ్ ఎర్రర్ 2% ఇచ్చాడు. రిలేటివ్ ఎర్రర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకి పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా తెలుసు, రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. సో 2 ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100, రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్ టు 2/100, 0.02 వచ్చింది వాల్యూ. ప్రాబ్లం చూడండమ్మా. ఒక మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత వచ్చిందో ఇచ్చారు. డెల్టా x ఈక్వల్ టు 0.04. దాని యొక్క యాక్చువల్ వాల్యూ 1.50 ఇచ్చారు. రిలేటివ్ ఎర్రర్ని పర్సంటేజ్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. అబ్సల్యూట్ ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ వేస్తే రిలేటివ్ ఎర్రర్ వస్తుంది. వచ్చిన వాల్యూని ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ వాల్యూ చూడండమ్మా. రిలేటివ్ ఎర్రర్ డెల్టా x బై x 0.04 బై 1.50. వచ్చిన వాల్యూని ఇంటూ 100 చేస్తే 2.667% వచ్చింది. రిలేటివ్ ఎర్రర్ని పర్సంటేజ్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ స్టాటిక్స్లోనే అమ్మా. సెకండ్ లెసన్. దీంట్లో మెయిన్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. ఫస్ట్ సమ్ చూడండి. ఫోర్స్ ఈక్వల్ టు 100 న్యూటన్స్ ఇచ్చారు. యాంగిల్ టీటా ఇచ్చారు. హారిజంటల్ కాంపోనెంట్ని వర్టికల్ కాంపోనెంట్ని కనుక్కోమన్నారమ్మా. హారిజంటల్ కాంపోనెంట్ని ఎక్స్ కాంపోనెంట్ అని కూడా అంటారు. ఇక్కడ ఫార్ములా చూడండి. ఎఫ్ కాస్ టీటా. సో ఎఫ్ వాల్యూ 100 ఇచ్చారు. టీటా ఈక్వల్ టు 60. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ కాస్ 60 చేస్తే మనకి 50 న్యూటన్స్ వచ్చింది. అలానే వర్టికల్ కాంపోనెంట్, దీన్నే వై కాంపోనెంట్ అని కూడా అంటారమ్మా. సో 100 ఇంటూ సైన్ 60 చేస్తే మనకి ఆన్సర్ 86.6 న్యూటన్స్ వచ్చింది. పారలోగ్రామ్లా మీద ఇచ్చారమ్మా. పీక్యూ వాల్యూస్ ఇచ్చారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్, డైరెక్షన్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. అలానే డైరెక్షన్ ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుందమ్మా. నెక్స్ట్ సమ్. ఇది నెక్స్ట్ ప్రాబ్లం ట్రయాంగులర్ల అప్లికేషన్ మీద ఇచ్చారమ్మా. ఈ ప్రాబ్లంలో బోట్ మనకి నది యొక్క ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ మనకి గివెన్ వాల్యూస్లో బోట్ యొక్క వెలాసిటీ ఇచ్చారు. ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి వెళ్ళాలంటే ఎంత యాంగిల్తో ట్రావెల్ చేయాలో ఇచ్చారు. ఇక్కడ మనం వాటర్ యొక్క వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి యూ వెలాసిటీ ఆఫ్ బోట్ ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు, వెలాసిటీ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి. ఫార్ములా సైన్ టీటా ఈక్వల్ టు వి బై యూ. సో దీని నుంచి మనకు కనుక్కోవాల్సిన వెలాసిటీ ఆఫ్ వాటర్ v ఈక్వల్ టు యూ ఇంటూ సైన్ టీటా. యూ వాల్యూ ఇచ్చారు, టీటా వాల్యూ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ వాటర్ వస్తుందమ్మా. ఇది ట్రయాంగులర్ లాకి అప్లికేషన్ మీద వచ్చే ప్రాబ్లం. చూడండమ్మా. వెక్టర్ ఏ బార్ ఇచ్చారు. యూనిట్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి? వెక్టర్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. ఫస్ట్ మాడ్ ఏ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. మాడ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. మనకి రూట్ ఏఎక్స్ అంటే వాల్యూ ఎంత వచ్చింది 1, ఏవై అంటే -2, ఏజెడ్ అంటే 2 చేస్తే 3 వచ్చింది. సో యూనిట్ వెక్టర్ ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ అంటే ఇచ్చిన వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్
ఏ బార్ 3. సో మనకి ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై. సో ఈ సమ్స్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్లో ఉన్న సమ్స్. సో ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లెసన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రతి లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లం అర్థం కాకపోయినా కామెంట్ పోస్ట్ చేయండి. నేను మీకు తిరిగి ఆన్సర్ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ మా. ఆల్ ది బెస్ట్. వీడియోస్ యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.